రెడీ చేస్తుండే డాన్స్ చేస్తుండే పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఒక రా వీడియో అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ మోర్ ఆఫ్ లైక్ మెమరీ కైండ్ ఆఫ్ వీడియో అనమాట. అండ్ మా ఫ్యామిలీ మొత్తం ఇలా గ్యాదర్ అయిపోయి చిన్న క్యూట్గా ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే మేము కుకింగ్తో స్టార్ట్ చేసేసాము. అందరం వర్క్ ఈక్వల్గా షేర్ చేసుకుంటూ కుకింగ్ అయితే చేస్తున్నాం అనమాట. అండ్ వెజ్ వాళ్ళకి సపరేట్ మెనూ, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్ మెనూ. అండ్ నాకు మధ్యలో ఒక డెలివరీ వచ్చిందనమాట. సో ఈ ప్రోడక్ట్స్ డిస్పాచ్ చేసేసాను. తర్వాత ఇంకా కుకింగ్ అయితే అలాగే ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. అండ్ ఇక్కడ బోటీ చేస్తున్నారు. నాకు అసలు బోటీ అంటేనే చిరాకు అనమాట. అసలు ఎంత వియర్డ్ అనిపిస్తుంది నాకైతే. చాలా ఇష్టమైన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మా చిన్నారి అయితే చాలా ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే అసలు చెప్పలేము. ఎంతమంది చేస్తారో తెలియదు కానీ మా చిన్నారి అయితే చాలా బాగా చేసింది. అండ్ ఇంకా ఇది అయ్యేలాగా లేదు అని ఫస్ట్ రౌండ్ ఆఫ్ స్వీట్ అయితే వేసేసాను. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఫస్ట్ స్వీట్ ఎందుకు అని ఐ మేడ్ దిస్ థింగ్ అనమాట. ఇది కర్డ్, ఇందులో క్యారెట్ అండ్ కీరా అయితే వేసి సాల్ట్ వేసి ఇవి తినేసాను నేను. అండ్ దెన్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. సో దీనికోసం ఏం చేశారంటే ఒక పెద్ద వెసల్లో ఫస్ట్ మొత్తం చికెన్ని మ్యారినేట్ చేసేసారు. దెన్ ఆఫ్టర్ ఈక్వల్గా షేర్ చేశారు, లైక్ కొంచెం కర్రీకి అండ్ కొంచెం ఫ్రైకి అన్నట్టు. మా దగ్గర చిన్న చిన్న వెజల్ లేకుండా సో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేస్తున్నాము, డోంట్ మైండ్. అండ్ మా చిన్నారికి స్వీట్ అయితే చాలా మంచిగా నచ్చింది. అండ్ తినకేంటి అంటే తను తినేదానికంటే ఎవరైనా అడిగితే తను మంచిగా తినిపిస్తుంది అనమాట. అండ్ నేను ఇక్కడ స్వీట్ అడిగితే కలిపింది బట్ ఇలా పెడుతున్నప్పుడు స్పూన్లోకి ఏం లాలే అనమాట. అండ్ దెన్ ఇక్కడ పెరుగు పచ్చడి ఈజ్ ఆల్సో గెటింగ్ రెడీ. ఇక్కడ చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఇందులో చాలా ఆయిల్ అయితే ఎక్కువే పడింది అండ్ సాల్ట్ కూడా ఎక్కువే పడిందంట. ఆన్ దాట్ డే ఐ వాజ్ వెజిటేరియన్, సో ఐ డెంట్ హ్యావ్ ఎ ఛాన్స్ టు టేస్ట్ ఇట్. దెన్ ఇక్కడ ముద్దపప్పు కూడా చేశారనమాట. దెన్ ఫైనలీ వీ హ్యాడ్ లంచ్ విత్ ఆల్ దిస్ యమ్మీ ఐటమ్స్. సో బగారా రైస్, వెజిటేరియన్స్కి మష్రూమ్ కర్రీ చేశారు. మష్రూమ్ కర్రీ దట్ వాజ్ గ్రేవీ ఎక్కువ అయిపోయింది. అండ్ డబల్ కా మీఠా స్వీట్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ బోటీ కర్రీ, పాలకూర పప్పు అండ్ పచ్చి పులుసు కూడా ఉంది. అండ్ దెన్ ఫైనలీ రైతా కూడా ఉంది. సో ఇవన్నీ మంచిగా వేసుకొని తినేసాము. సో దాట్ వాజ్ అ గుడ్ మీల్ అనమాట. సో మీరైతే ఈ ఐటమ్స్ అన్నిట్లో మీకు ఇష్టమైన డిష్ ఏంటో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. ఇది మా అత్తయ్య ప్లేట్, వీడియో కోసం అని నేను తీసుకున్నాను. అండ్ ఈ వెజ్ ప్లేట్ అయితే నాదనమాట. దాట్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. సో అని మంచిగా అనిపించాయి. అందరం కూర్చొని కబుర్లు ఆడుకుంటూ మంచిగా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. అత్తయ్య అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది? తాత హాయ్ చెప్పు. నైస్. లంచ్ అయిపోయిన తర్వాత వీ ప్లాన్ ఫ్యూ గేమ్స్ అనమాట. సో అందరము గేమ్స్ కూడా ఆడాము. మీరైతే అది కూడా చూసేయండి. అండ్ దిస్ ఇస్ మీ. నేనైతే గేమర్ అనమాట, గేమర్ ప్రో మ్యాక్స్. మంచిగా ఆడినా కదా. అండ్ దీంట్లో విన్నర్ నేనే ఆబ్వియస్లీ. రెడీ ఈ రౌండ్ మాత్రం అసలు ఆన్ పాయింట్ ఉండే. మా డాడీ మా మమ్మీ అయితే ఈక్వల్లీ వేసేసారు. అండ్ ఫైనలీ దేవర్ ఎట్ ద లాస్ట్ క్లాస్. మా డాడీ అసలు పట్టుకొని పెట్టలేదు అండ్ బాల్ కూడా కింద పడిపోయింది. అయినా మా డాడీ అస్సలు అవ్వలేదు, ఎవరు గెలవలేదు. ఇద్దరు
చీటింగ్ చేశారనమాట. ఇది కపుల్స్ అనమాట ఈ గేమ్. ఇట్ ఇస్ జస్ట్ బేస్డ్ ఆన్ దేర్ అండర్స్టాండింగ్, వాళ్ళు ఎలా ఏ కలర్ ఆఫ్ షిట్ తీస్తారు అని. సో ఈ కపుల్ అయితే చాలా క్యూట్ ఉంది. దెబ్బలు పడతాయి మామ, దెబ్బలు పడతాయి, దెబ్బలు పడతాయి. పార్ట్నర్స్ మీద గ్రడ్జ్ తీసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ గేమ్ అని చెప్తాను నేనైతే. దెబ్బలు నీకు టైం వచ్చింది బాయ్ రెడీ. తాతయ్య అయితే మా అమ్మమ్మకి ఎక్కడ తగ్గుతుందా అని టచ్ అనమాట. ఇలా గ్యాదరింగ్స్ అయినప్పుడు మ్యూజికల్ చైర్స్ లేనిది ఏం బాగుంటుంది చెప్పండి. సో వీ ప్లే దిస్ గేమ్ యాజ్ వెల్. తర్వాత మా నాన్ ప్రొఫెషనల్ డాన్సర్స్ అందరం కలిసి డాన్స్ అయితే వేసాము. సో నాకైతే అసలు రాదు డాన్స్, సో ఐ మేనేజ్డ్ సమ్హౌ. తర్వాత ఇంకా ఏదో మాకు వచ్చినట్టు ఎంజాయ్ అయితే చేసేసి చపాతీస్ అయితే చేసుకున్నాము. సో మధ్యాహ్నం మిగిలిపోయిన ఐటమ్స్ తోటి చపాతీ తినేసామన్నమాట. సో దాట్ వాజ్ అవర్ లాంగ్ డే విత్ లాట్స్ ఆఫ్ ఫన్. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.